అలంకార ప్రియుడైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి నిర్వహించే అనేక సేవలలో పుష్ప కైంకర్యం అత్యంత ప్రియమైనది. పవిత్రమైన తిరువాయమొళి అనే ప్రాచీన తమిళ గ్రంథంలో పేర్కొన్నట్లు స్వామివారికి నిత్య కైంకర్యాలలో సుగంధ పరిమళాలు వెదజల్లి ఎన్నో రకాల పుష్పాలతో అర్చన చేస్తారు. ఆపద మొక్కుల వానికి ఆపాద మస్తకం అలంకరిస్తారు. గర్భాలయంలో మూల విరాట్కి అదేవిధంగా బ్రహ్మోత్సవాల వాహన సేవలకు అలంకరించే మాలలను తిరుమలలోని ఉద్యానవనం వద్ద తయారు చేస్తారు. 2 రోజులు వాటిని శ్రీవారికి అలంకరిస్తారు. 50 మంది టీటీడీ ఉద్యోగులు శ్రీవారి సేవకుల సాయంతో స్వామివారికి శ్రద్ధగా అందంగా పూలు అల్లి సమర్పిస్తారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ అందిస్తారు. శ్రీవారి కైంకర్యాలకి నిత్యం తిరుమలలో ఉన్నటువంటి పూల పుట్టే ప్రాంతంలో ఉన్నాం. ఈ యొక్క ప్రాంతంలోనే స్వామివారికి నిత్య కళ్యాణం కావచ్చు, స్వామివారి సేవలకన్నిటికీ కూడా ఈ యొక్క చోట నుంచే ఆ పూలన్నీ రెడీ చేసి తీసుకొని వస్తారు. అంటే దాతల ద్వారా వచ్చినటువంటి ఈ యొక్క పూలన్నీ ప్రతిరోజు అంటే 365 రోజులు స్వామివారి గర్భాలయం లోపల మూల విరాట్కి సంబంధించినటువంటి పూలన్నీ ఇక్కడే తయారు చేస్తూ ఉంటారు. ఈ యొక్క పూలన్నీ స్వామివారికి తోమాల సేవ అంటే ఉదయం సాయంత్రం 2 పూట్ల ఈ యొక్క పుష్పాలని స్వామివారికి అలంకరిస్తారు. అదేవిధంగా గర్భగుడిలో అన్ని పరిమళంతో వచ్చేటువంటి పుష్పాలను మాత్రమే స్వామివారికి అలంకరించే పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే మనం చూడొచ్చు ఈ యొక్క ప్రాంతంలో తయారు చేస్తున్న దాదాపు 50 మంది టీటీడీ ఉద్యోగస్తులు, అదేవిధంగా స్వామివారికి సేవకులు వీళ్ళందరూ కూడా ఇక్కడ నిలబడుకొని పూలన్నీ అల్లుతున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అంటే ప్రతిరోజు ఇక్కడ ఉన్నటువంటి పుష్పాలన్నీ స్వామివారికి ఇక్కడ మనం చూసుకునేటువంటి ఈ యొక్క మాల చూసుకుంటే బ్రహ్మోత్సవాల సమయానికి సంబంధించి ప్రత్యేకమైన ఒక మాలనైతే కూడా వీళ్ళు తయారు చేస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఈ యొక్క బ్రహ్మోత్సవాల సమయంలో దాదాపు 9 రోజుల పాటు 13 వాహనాలకు సంబంధించి ఒక మాలలు అయితే రెడీ చేస్తారు. ఈ 13 వాహనాలకి వివిధ అలంకారంలో ఉన్నటువంటి మాలన్నీ రెడీ చేస్తారు. ఈ 13 వాహనాల అనంతరం ఈ బ్రహ్మోత్సవాలకి మాత్రమే వెరైటీగా ఉన్నటువంటి ఒక్కొక్క వాహనానికి తయారు చేసి మిగతా రోజులు అంటే సంవత్సరం పొడికి మూల విరాట్కి సంబంధించినటువంటి స్వామివారికి ఏదైతే కైంకర్యాలకు ఉంటాయో ఈ కైంకర్యాలకు సంబంధించినటువంటి వివిధ రకాల అంటే పరిమళంతో వచ్చేటువంటి ఈ యొక్క పుష్పాలను మాత్రమే అలంకరిస్తూ ఉంటారు. స్వామివారికి ఎంతో ఇక్కడ మనం చూసామంటే మహాలక్ష్మి అమ్మవారికి వాడే ఎంతో ఇష్టకరమైనటువంటి ఈ యొక్క పుష్పాలన్నీ ఇక్కడ స్వామివారికి ధరిస్తారు. ఈ పూలన్నీ కూడా సరే నిత్యం అంటే ప్రతిరోజు స్వామివారి గర్భగుడిలో ఈ యొక్క పూలన్నీ కూడా డెకరేషన్ చేస్తూ అదేవిధంగా స్వామివారి గర్భాలయంలో ఉన్నటువంటి ఇది చామంతి పూలు, ఇది రోజా పూలు, పోతే లిల్లీ పూలు. ఆ లిల్లీ పూలు ఇటువన్నీ పెట్టి మామూలుగా మాల అల్లుతుంటాం అన్నమాట. అంటే ప్రతిరోజు స్వామివారికి ఈ యొక్క పూలు స్వామివారి మూల విరాట్కి కావచ్చు, స్వామివారి ఆలయంలో డెకరేషన్ వాడతారు. మళ్ళీ ఇవి కాకుండా స్వామివారికి మీరు కళ్యాణోక్షం వివిధ రకాల సేవలు ఉంటాయి కదా, అవి కూడా ఇక్కడి నుంచి తయారవుతాయి. అన్ని ఇక్కడి నుంచి తయారవుతాయి. వాహనాలు అంటే 13 వాహనాలకు సంబంధించి 9 బ్రహ్మోత్సవాలకు అంటే వెరైటీ ఎలాంటి పూలు స్వామివారికి మీరు సమర్పిస్తారు? రోజా పూలు, చామంతి పూలు, లిల్లీ పూలు, వృక్షి పూలు, ఇది పన్నీరాకు, మల్లెపూలు, మల్లెపూలు మొగ్గలు, శిఖామణి మాల, శాలిగ్రామ మాల, వక్షస్థలంలో అమ్మవారి మాలలు, శంఖ చక్రాలకి చిన్న మాలలు అన్నీ తయారు చేస్తారు. డెవలప్తో పాటు స్వామివారి మూల విరాట్కి సంబంధించినటువంటి మాలలని ఇక్కడ ప్రతినిత్యం కూడా మేము తయారు చేస్తున్నామనేసి ఇక్కడ ఏదైతే పనిచేస్తున్నటువంటి స్వామివారి సేవకులతో పాటు ఇక్కడ ఉద్యోగస్తులు ఇక్కడ చూడొచ్చు స్వామివారికి ఎంతో మూల విరాట్కి సమర్పించడానికి సైడ్లో వేయడానికి వేసుకెళ్ళిన మాలన్నీ మనం చూస్తున్న పరిస్థితి. ఈ మాలన్నీ ప్రతిరోజు అంటే ఇక్కడ తయారు చేసుకొని ఆ సందర్భానికి ఆ సమయానికి తీసుకొని వెళ్ళి స్వామివారి ఆలయంలో గర్భాలయంలో మూల విరాట్కి అయితే సమర్పిస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా శాలగ్రామ మాల మహాలక్ష్మి అమ్మవారు స్వామివారి హృదయం వద్ద ఉంటుందో అక్కడికి సంబంధించినటువంటి అంటే రౌండ్ ఆకారంలో ఉంటాయి ఆ యొక్క మాలలు. బ్రహ్మోత్సవాల సమయంలో సంబంధించినటువంటి ఈ యొక్క బ్రహ్మోత్సవాలు 9 రోజులకు సంబంధించినటువంటి మాలలు కూడా ఇక్కడ అన్ని తయారు చేస్తారు. అంటే ఈ యొక్క ప్రాంతంలో మనం చూసుకునేటువంటి మహిళలందరూ కూడా నియమ నిష్పత్తులతో అదేవిధంగా శ్రీవారి సేవకులందరూ ఈ యొక్క మాలలు అయితే కట్టున్న పరిస్థితి అయితే కూడా ఉంది. వీళ్ళతో మాట్లాడించే ప్రయత్నం. అమ్మా ఏ ఊరమ్మా మీరుది? ఎక్కడి నుంచి వచ్చారు? రాజమండ్రి అండి. వాళ్ళ పూలు కట్టడానికి వచ్చే సేవ ఎలా అవ్వలేదు, ఆఫ్లైన్లో తీసుకొని అన్నారని వాళ్ళకి చూద్దామని వచ్చాం అంతే అండి. ఎలా అనిపిస్తుంది మీకు స్వామివారికి ఇవాళ మీ చేతులతో పూలు కట్టుకుంటే? ఇదే మా అదృష్టం అనుకుంటున్నామండి. దేవుడు ఈ రకంగా కొంచెమైనా అదృష్టం కలిగించాడు కదా సంతోషిస్తున్నాం. మేమిద్దరు ఒకే ఊరు నుంచి వచ్చామండి, మహేంద్రవాడ నుంచి వచ్చాం. ఈ భాగ్యమైనా దొరికినందుకు మేము చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. మాకు చాలా బాగా నచ్చింది.
స్వామివారికి ఈ రకంగా సేవ చేసుకుంటున్నాం. మాకు చాలా ఆనందంగా ఉంది. మనం చూడొచ్చు స్వామివారి సేవ చేసుకోవడానికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి తిరుమలకి ఎవరు వస్తారు ఈ రకంగా అన్న స్వామివారికి అయితే ప్రతిరోజు నిత్య కళ్యాణం కోసం చేస్తున్నటువంటి పుష్పాలంకరణ కావచ్చు, పుష్పాలకు సంబంధించినటువంటి పూలన్నీ కూడా ఇక్కడ చేస్తున్న పరిస్థితి అవుతుంది. వీళ్ళతో కొంతమంది మాట్లాడితే శ్రీవారి సేవకులు ఉన్నారు. మా ఏ ఊరు నుంచి వచ్చారమ్మా? భీమవరం అండి. ఏం చేస్తున్నారు వాళ్ళు ఇక్కడ? పూలు మాల కడుతున్నామండి. ఎవరికి? స్వామివారికి అండి. ఎలా అనిపిస్తుంది స్వామివారికి మీ చదువుతో పూలమాలలు కట్టడం? సేవకు వచ్చాము, సేవ చేయాలని. అదే ఎంతో చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు కూడా సరే ఇక్కడ వీళ్ళు ఉన్నట్టు వాళ్ళంతా స్వామివారికి ఇక్కడ మనం చూసుకున్నట్టు స్వామివారి కైంకర్యాల్లో వాడే ప్రధానమైనటువంటి పరిమళంతో ఉన్నటువంటి తులసి దళం, ఈ యొక్క తులసి దళాన్ని కూడా ఇక్కడ వాడుతున్న పరిస్థితి అయితే కూడా ఉంది. మనం ఇక్కడ చూడొచ్చు. అమ్మా ఏ ఊరు నుంచి వచ్చారమ్మా? గుంటూరు అండి. ఎలా ఉంది స్వామివారికి మీ చదువుతో? చాలా ఆనందంగా ఉంది. మాకెంతో అదృష్టం ఈ సేవ చేసుకోవటం. మనం చూడొచ్చు స్వామివారి సేవలకు సంబంధించి ఈ యొక్క పుష్పాలను ఇక్కడ తయారు చేస్తుంటారు. ఈ ప్రాంతంలో ప్రతిరోజు 300 పైచులకు కిలోల వరకు ఇక్కడ మాలలు స్వామివారికి నిత్య కైంకర్యాల కోసం వాడుతూ ఉంటాయి. ఇవి కాకుండా స్వామివారి ఆలయానికి సంబంధించి అదేవిధంగా విశేష దినాల్లో కూడా మరికొన్ని పూలు కూడా ఇక్కడ ఎక్కువ శాతం కట్టే పరిస్థితి ఉంది. పరిణామంతో వచ్చినటువంటి మంచి సువాసన వచ్చినటువంటి పుష్పాలు మాత్రమే స్వామివారి కైంకర్యాలకు వాడతారు. ఈ యొక్క బ్రహ్మోత్సవాలకి అదేవిధంగా ఆ స్వామివారి మూల విరాటికి ఆలయానికి అన్నీ కూడా ఈ యొక్క ప్రాంతం నుంచే పూలన్నీ ఇక్కడ కట్టిన తర్వాత స్వామివారి ఆలయంకి వస్తాయి. స్వామివారి నిత్య కైంకర్యాలు కూడా ఈ పుష్పమాలని వాడే పరిస్థితి అవుతుంది. కెమెరామెన్ లోకేష్, గిరి, సిటీ 24/7 తిరుమల నుండి.